నా పేరు బాబండి. మాది తూగో జిల్లా అనపర్తి దగ్గర కుతుకులూరండి. అప్పుడెప్పుడో దేవుడు చెట్టు త్వరలో దాక్కున్నట్టు కటిక బ్రహ్మచారినైనా నేను 4 అమ్మాయిల దగ్గర దాక్కోవలసి వచ్చింది. ఇంతకీ వాడెవడే? వసై వంటవాడే. మీకోసం రుచికరమైన చికెన్ కర్రీ. ఎరుపు, పచ్చ, పసుపు, నీలం ఏంటివి? మా కాలపు అండర్వేర్. పిల్లలు దాంతో గాలిపటం ఎగరేసుకుంటున్నారు. కింద కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. నాకు బాగా తలనొప్పిగా ఉంది. వేడి నీళ్ళలో కొంచెం బ్రాందీ పోసి అందులో కొంచెం పెప్పర్ వేసుకొని తాగితే తగ్గిపోతుందని చెప్పారు. కరోనా తర్వాత జనాల దగ్గర పైసా లేదు కానీ వైన్ షాపుల దగ్గర ఎగబడుతున్నారు. అర్జెంటుగా చూడాలి, వీడియో కాల్ చేయి. ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏం చూద్దామని వీడియో కాల్? ఇదిగో గాయత్రి మేడం, హ్యాపీ బర్త్డే. గాయత్రి అక్క, ఐ లవ్ యూ సో మచ్. ఒక్క వడ్డాక బోరు మనడు కాదు. ఈ ప్రేమ కూడా ఒక ఆకలి లాంటిదే. నిజం చెప్పాలంటే ఆకలి తీరేంత వరకు ఒకలా ఉంటుంది. అది తీరిందనుకో ఇంకేముండదు. నీకు పెళ్లి జరగబోతుందని విన్నాను. చేసుకో, కానీ రేపు నువ్వు నన్ను కలవాలి, అది కూడా నా ఫ్లాట్లో. నేను మాత్రం ప్రాణాలతో బ్రతికుండనంతే. గత 35 ఏళ్లుగా హనుమంతుడి కోసం దీక్ష చేస్తున్న బాడీ ఇది. ఏంటి 5 అమ్మాయిలతో కలుసున్నావా? 5 కాదు 4. బ్రహ్మచర్యం మంట కలిసిపోయి ఉండాలి. అమ్మాయిల్ని చూడగానే బ్రహ్మచర్యం పోగొట్టుకోవడానికి నేనేమని పిచ్చోడ్నా? అందుకే హనుమంతుడి ఫోటోని గట్టిగా పట్టుకున్నాను.